హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు వరలక్ష్మి వ్రతానికి స్పెషల్ వీడియో. అన్ని ప్రసాదాలు 9 రకాల ప్రసాదాలు ఒకే వీడియోలో తక్కువ టైంలో ఏ విధంగా టైం మేనేజ్ చేసుకోవచ్చో చాలా క్లియర్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అన్నీ క్లియర్గా చూసేయండి. చాలా ఈజీగా మీరు ప్రసాదాలని తక్కువ టైంలో అయితే రెడీ చేసేసుకోండి. మాకు మొదటి నుంచి వాడే ప్రసాదాల ప్రకారం అయితే నేను ఈ వీడియోని ప్రిపేర్ చేశాను. మీ ఏరియాని బట్టి ఏమైనా మార్పులు ఉంటే మీరు దాన్ని గమనించగలరు. దీంట్లో ముఖ్యంగా పూర్ణం కుడుములు, పులిహోర, బూరెలు, అలాగే పాయసం, శనగలు, సలివిడి వడపప్పు, దద్దోజనం, ఉండ్రాళ్ళు, గారెలు, ఇవన్నీ ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ముందు రోజు రాత్రివి ప్రిపేర్ చేసుకోవాలి. బూరెల కోసం 1 కప్పు మినప్పప్పు, 3/4 కప్పు బియ్యం, అలాగే గారెల కోసం 2 కప్పుల మినప్పప్పు. ఇది చలివిడి కోసం 1 కప్పు రేషన్ బియ్యం, అలాగే శనగలు. వీటన్నిటిని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని అన్నిటిలో వాటర్ వేసుకుని నైటే వీటన్నిటిని నానబెట్టుకోవాలి. మీకు అందుబాటులో ఉండే రేషన్ బియ్యాన్ని యూస్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఏ బియ్యం అందుబాటులో ఉంటే వాటిని ఉపయోగించుకోవచ్చు. మనం నైటే వీటిని నానబెట్టుకుని రెడీగా ఉంచుకుని చేసుకుంటే మనకి పని అనేది ఈజీగా ఉంటుంది. మార్నింగ్కి పని ఎక్కువగా ఉండదు. బూర్లు, గారెలు, అలాగే చలివిడి, శనగలు, వీటికి సంబంధించి మనం అయితే రెడీ చేసుకుని ఉంచుకున్నాం. మార్నింగ్ లేవగానే కొన్నిటిని రెడీ చేసుకోవచ్చు. పూర్ణానికి కావాల్సిన పచ్చిశనగపప్పుని నానబెట్టుకుందాం. ఈ పప్పుని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని కొన్ని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఇవి అరగంట నానితే సరిపోతుంది. మనం పనిలోకి వచ్చేసరికి రెడీ అయిపోతుంది. అలాగే వడపప్పుగా వాడే పెసరపప్పును కూడా నానబెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇది కూడా 1 అరగంట నానితే సరిపోతుంది. ఇది కూడా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పాయసంలోకి బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి. దీనికి కూడా నేను రేషన్ బియ్యాన్నే వాడుతున్నాను. అర లీటర్ పాలకి 1 కప్పు బియ్యాన్ని కడుక్కోవాలి. అలాగే లీటర్ పాలకి అయితే 1 కప్పు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. దీనికి నానబెట్టుకోవడం వల్ల మనకి బియ్యం అనేది ఎక్కువ పడతాయి, ఎక్కువ పాలు అవసరం లేకుండా రెడీ అవుతుంది. నానకపోతే మాత్రం కొంచెం బియ్యం అయితే తక్కువ నానబెట్టుకోవాలి. ఇది 1 గంటకు నానితే బాగా ఉడుకుతుంది. నెక్స్ట్ మనం ఫ్రెష్ అప్ అయిపోగానే ఫస్ట్ చేయాల్సింది 2 కప్స్ రైస్ని ఉడకబెట్టుకోవాలి. దీనికోసం కుక్కర్లో 2 కప్పులు బియ్యాన్ని తీసుకుని బాగా వాష్ చేసుకుని దీంట్లోకి 2 కప్పులకి 3.5 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం పులిహోరకి, దద్దోజనానికి వాడతాం. ఓన్లీ పులిహోరకి వాడేవాళ్ళు 3 కప్పులు వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఈ రెండిటికి కాబట్టి నేను 3.5 యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా దీన్ని 2 విజిల్స్ వేయించుకోవాలి కుక్కర్ని. దీంట్లో కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మనం స్టవ్ మీద పెట్టేసుకోవడమే. నెక్స్ట్ వచ్చి చలివిడికి రాత్రే నానబెట్టిన బియ్యాన్ని తీసుకుని వాడబెట్టుకోవాలి. ఇది ఒక స్టెయినర్లోకి తీసుకుని నీళ్ళని వాడేలాగా తీసుకుని తర్వాత ఒక క్లాత్ మీద పెట్టుకున్నా పర్వాలేదు. ఇలాగే 1 గంట పాటు పక్కన పెట్టినా సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి బూరెల పిండిని తీసుకుని రుబ్బుకోవాలి. గ్రైండర్ చేసుకునే వాళ్ళు గ్రైండ్ చేసుకోవచ్చు. అదైతే కొంచెం మనం తీసుకోవడం కట్ట ప్రాసెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి మిక్సీలో చూపిస్తున్నాను. ఇందులో కూడా చాలా బూరెలు బాగా వస్తాయి. మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దీన్ని బాగా మెత్తగా కాకుండా లైట్ బరకగా పిండిని రుబ్బుకుని తీసుకోవాలి. ఈ విధంగా రుబ్బిన పిండిని మనం 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. అలా గంట పక్కన ఉంటే బూరెలు అనేవి చాలా బాగా వస్తాయి. అప్పటికప్పుడు వేసుకోవాలనుకుంటే మాత్రం చిటికెడు సోడా యూస్ చేసుకోవాలి. మనం ఇంకా పూర్ణం కట్ట రెడీ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఆ టైంలో మనకి పిండి అనేది బూరెలు వేసుకోవడానికి రెడీ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా మనం బాగా మెత్తగా కాకుండా కొద్దిగా లైట్ బరకగా అయితే పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకున్న రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని తీసుకుని చల్లారబెట్టుకోవాలి. 2 కప్పులు రైస్ తీసుకున్నాం కదా, దీంట్లో మనం 3 వంతులు పులిహోరకి, 1 వంతు దద్దోజనానికి సెపరేట్ చేసుకోవాలి. పులిహోరకి తీసుకున్న రైస్ని చల్లారనిచ్చేయాలి, అలా విడిగా పక్కన పెట్టేసుకోవాలి. దద్దోజనాన్ని దాన్ని మాత్రం కొంచెం మెత్తగా చేసుకోవాలి. రైస్ని అయితే పులిహోర రైస్ని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. అలాగే దద్దోజనానికి సంబంధించిన రైస్ని కొద్దిగా స్మాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ లైట్గా స్మాష్ చేసుకుని దీనిలోకి మనం పాలు, పెరుగు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా స్మాష్ చేసిన తర్వాత దీంట్లోకి 1 కప్పు పాలు, 1 కప్పున్నర వరకు పెరుగు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి దద్దోజనం అనేది
చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం పెరుగు తీసుకుంటే మనం అంతా రెడీ చేసేసరికి పులుపు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పాలు పెరుగు కలిపి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి దీన్ని. నెక్స్ట్ మనం కుక్కర్లో రైస్ తీసేసాక లైట్గా వాష్ చేసేసుకుని కుక్కర్ని దీంట్లోకి మనం నానబెట్టుకున్న శనగపప్పుని తీసుకోవాలి. ఇదైతే పూర్ణానికి రెడీ చేసుకుంటాము. ఈ పప్పు మనం ఒక కప్ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో 2 కప్పులు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కుక్కర్కి విజిల్ పెట్టుకుని 4 నుంచి 5 విజిల్స్ వేయించుకుని రెడీ చేసుకోవాలి. ఇది ఇలా ఉండగా వేరే స్టవ్ మీద ఒక బౌల్లోకి 4 కప్పులు వాటర్ని తీసుకోవాలి. ఇది పూర్ణం కుడుములకి అలాగే నార్మల్ ఉండ్రాలకి కలిపి చేసుకుంటున్నాము. దీనికోసం 4 కప్పులు వాటర్ని తీసుకుని ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో 2 కప్పుల బియ్యం పిండి రవ్వ కలిసి ఉన్న పిండిని మనం ఆడాక దాన్ని సపరేట్ చేయకుండా రవ్వను పిండి కలిపి ఉన్న దాన్ని తీసుకోవాలి. దీంతో 2 కప్పుల వరకు. దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఎసరు మరుగుతున్న టైంలో మనం ఈ బియ్యం పిండిని అనే దాన్ని కలుపుకోవాలి. ఇలా వాటర్లో మనం గరిటెని తిప్పుకుంటూ వేసుకోవాలి, లేకపోతే బాగా ఉండలు కట్టేస్తుంది. బాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. దీన్ని మాత్రం ఇలా కలుపుకుంటూ 2 కప్స్ వరకు మనం పిండి రవ్వ కలిసి ఉన్నదాన్ని బియ్యం పిండిని యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చిన్న మంట పైన మాత్రమే దీన్ని ఉడికించాలి, లేకపోతే అడుగును బాగా పట్టేస్తుంది. దీనిపైన మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్స్ వచ్చేసి పక్కన తీసేసి పాలు పెట్టేసుకుందాం. ఆవు పాలు 1/2 లీటర్ తీసుకున్నాం. ఈ ఆవు పాలు మరుగుతూ ఉంటే ఒక పక్కన మనకి కుడుములకి పిండి అనేది రెడీ అవుతూ ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాలకు ఒకసారి తర్వాత తీసుకుంటే కొద్దిగా లైట్గా పలుకైతే ఉంది. ఇది మనం 2 కలిపి తీసుకోవడానికి రీజన్ ఏంటంటే కుడుములకి ఉత్తి రవ్వతో చేస్తే మనకి పూర్ణం పెట్టడానికి కంఫర్ట్గా ఉండదు, అతుక్కోదు. అందుకని మనం పిండి రవ్వ కలిపి ఉన్న పిండిని యూజ్ చేస్తున్నాం. ఇది మరొక 5 నిమిషాల తర్వాత ఉడికిపోయింది. ఈ టైంలో మనం దించేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కనే ఉంచేసుకుంటే అది ఇంకా ఉన్నది కూడా మిగిలింది కూడా మగ్గుతుంది. అలాగే వేరొక స్టవ్ మీద ఉన్న పాలు మనం పాయసానికి పెట్టుకున్నాం కదా, దీంట్లోనూ బియ్యాన్ని కూడా పాలు పొంగొచ్చిని బియ్యాన్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మరొక పక్క మనం గారెలకు పిండిని రుబ్బేసుకోవాలి. మిక్సర్లోకి మనం గారెలకు సంబంధించిన పప్పుని తీసుకుని లైట్గా వాటర్ యాడ్ చేసుకుని బాగా టైట్గా కాకుండా లూజ్గా కాకుండా పిండిని రుబ్బుకోవాలి. మనం గ్రైండర్లో రుబ్బుకున్నంత టైట్గా అయితే రుబ్బకూడదు, మిక్సీలో కొంచెం లూజ్గానే రుబ్బుకుని దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఇలాగా నేను చూపిస్తున్నట్లుగా వీడియోలో తిప్పుకోవాలి. గరిటతో బాగా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పడం వల్ల పిండి అనేది బాగుంటుంది, మనకి గారెలు గట్టిగా రాకుండా ఉంటుంది. మనం పక్కన కుక్కర్లో ఉడకబెట్టిన పప్పు కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఒక స్టైనర్లోకి తీసుకుని నీటిని మొత్తాన్ని వాడబెట్టుకుని ఇవి ఇలా వచ్చిన వాటర్ని వేస్ట్ చేయక్కర్లే, మనం పప్పు చారులోకి యాడ్ చేసుకోవచ్చు. ఈ పప్పుని మనం మిక్సీ జార్లో వేసుకుని లైట్గా బరక్గా పట్టుకోవాలి. ఇప్పుడు మన స్టవ్ మీద ఉన్న పాయసానికి సంబంధించిన ఈ బియ్యం కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకసారి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దీన్ని కూడా తీసుకుని పక్కకు దించేసుకుందాం. ఇదే స్టవ్ పైన మనం ఒక పాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు పేస్ట్ని వేసుకోవాలి. దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పప్పుని వేసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. 1.5 లేదా 1.5 వేసుకోవచ్చు. కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే 1.5, లేదు కొంచెం ఈక్వల్గానే తింటామంటే 1.5 వేసుకుని అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనకి ఆ పిండి నానేసరికి మనకి పూర్ణం కూడా రెడీ అయిపోతుంది. దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాల పాటు అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు పాయసాన్ని పక్కకు దించేసుకున్నాం కదా, దీంట్లోకి మనం 3/4 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు బియ్యం కదా, 3/4 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇదైతే మనం రుచి చూడక్కర్లేకుండా కరెక్ట్గా సరిపోద్ది. అందులోనే యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుని ఒక 2-3 సార్లు బాగా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పూర్ణాన్ని మరొకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఒక 1/2 గంట ప్రాసెస్ అయితే పడుద్ది. వాటర్ ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ టైం పట్టేద్ది. మనం ఆ వాటర్ వాడబెట్టేసాం కాబట్టి మనకి 10 నుంచి 15 నిమిషాల్లో పూర్ణం రెడీ అయిపోతుంది. దగ్గరికి వచ్చేస్తుంది కదా, దగ్గరికి వస్తూ ఉంటే ఇప్పుడు మనం కొద్దిగా దీంట్లోకి 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాం. కొంచెం నెయ్యి అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి అలాగే ఎండు కొబ్బరి తురుము వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు 2 నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచేసుకుని ఇంకా దగ్గర పడ్డాక కట్టేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం దించేసుకుంటే అనేది చాలా ఈజీగా చుట్టుకోవచ్చు. మనం లూజ్గా దింపామంటే ఉండవదు. మనకి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో దింపేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. వేరొక ప్లేట్లోకి మార్చేసుకోవాలి. అలాగే స్టవ్ పైన మనం ఆయిల్ని చిన్న మంటపై ఉంచుకోవాలి. ఇప్పుడు బూర్ల పిండిలోకి 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ బెల్లం, అలాగే 1 టేబుల్ స్పూన్ సుజీ రవ్వ అంటే గోధుమ రవ్వని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది బూరి పై కోటింగ్ కోసం. ఇవన్నీ కలపడం వల్ల తోపు చప్పగా లేకుండా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోకి మనం పూర్ణాన్ని అయితే ఒక ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకుని పల్చగా చల్లారిన తర్వాత నెయ్యి అప్లై చేసుకుని చేతికి మనకు కావాల్సిన సైజులో ఉండలుగా తయారు చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కూడా 5 మినిట్స్లో అయిపోతుంది. ఇవి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఈ పూర్ణం ఉండల్ని బూరులతో పాటు కుడుముల్లోకి కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం బియ్యాన్ని వాడేసుకున్నాం కదా చలివిడికి, దీన్ని తీసుకుని చాలా స్మూత్గా పిండిని మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా పట్టేయాలి. ఇలా పట్టేసుకున్న ఈ పిండిలోకి మనం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం కప్పు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, 1/4 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. అదే తక్కువ బెల్లాన్ని వేసుకోవాలనుకునే వాళ్ళు, స్వీట్ తక్కువ తినేవాళ్ళు 1/2 కప్పే వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకుని మళ్ళీ ఒకసారి పల్స్లో కానీ జస్ట్ ఒక్క క్రష్ కానీ చేసుకోవాలి. ఇందులో ఎండు కొబ్బరిని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర అందుబాటులో లేదు. పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా జస్ట్ ఒక్క క్రష్ చేసుకుని తీసేసుకోవాలి. బాగా నలగకూడదు, లూజ్ వచ్చేస్తుంది. ఇలా వచ్చిన దాన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుని దీన్ని ఒకసారి పొడిగా ఉన్న పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి జస్ట్ ఇలా కలుపుకుని దీన్ని వేరొక బౌల్లోకి ఎక్స్చేంజ్ చేసేసుకోవాలి. అలాగే మనం వడపప్పుని ముందునే నానబెట్టుకున్నాం కదా లేవగానే, ఆ వడపప్పుని కూడా ఒక 5 నుంచి 10 నిమిషాలు వాడవేసుకుని మొత్తం నీరంతా వాడిన తర్వాత దీనిపైన పెట్టుకోవాలి వేరొక కప్పులో తీసుకుని. ఇప్పుడు మనం కుడుముల కోసం రెడీ చేసుకున్న పిండిని ఒకసారి మొత్తం అంతా చల్లారిన పిండిని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఒకసారి అలా పిసికి కలపాలి. కలిపిన తర్వాత దీంట్లోనే మనం కొద్దిగా చేతికి నెయ్యిని లేదా ఆయిల్ని అప్లై చేసుకుని బాగా పిసికినట్లుగా ముద్ద చేసుకుని దాంట్లో మధ్యలోకి పూర్ణం పెడతానికి వీలుగా మధ్యలోకి నొక్కిపెట్టి వేయాలి. ఇప్పుడు చూడండి, ఇందులో వీడియోలో చూపించినట్లుగా మనం కుడుములను అయితే రెడీ చేసుకోవాలి. ఇవి పూర్ణం కుడుములు. దీన్ని మేము వాయనంగా ఇస్తాము. ఖచ్చితంగా అమ్మవారికి వాయనం ఇచ్చే కుడుములు ఇవే. ఇందులో పూర్ణాన్ని పెట్టి మధ్యలో స్టఫ్ చేసి మళ్ళీ దీన్ని మొత్తం బయటికి ఏమాత్రం స్ప్రెడ్ అవ్వకుండా చక్కగా రౌండ్గా చుట్టేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా మొత్తం ఒక 12 కుడుముల్ని వాయనానికి, నైవేద్యానికి ఒక 5 కుడుముల్ని అలా రెడీ చేసుకోవాలి. మేమైతే కంపల్సరీ వీటిని వాయనంగా ఇస్తాము. ఈ విధంగా స్టఫ్ చేసుకుని పెట్టుకుని వీటిని ఆవిరి పట్టుకోవాలి. వీటిని ఒక ఆవిరి పట్టే పాత్రలోకి, అలా ఇడ్లీ పాత్రలోకి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పాత్రలో పెట్టుకుని ఉడికించుకోవాలి. పూర్ణానికి శనగపప్పును ఉడికించుకున్నప్పుడు 1 స్పూన్ శనగపప్పును తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మామూలుగా అయితే మనం ఇది ఉడికించేటప్పుడు వేసుకోవాలి. కాకపోతే మనం పూర్ణం కుడుములు కొద్దిగా తీసుకున్నాం కాబట్టి ఇలా ఈ విధంగా వాటిని యాడ్ చేసుకుని విడిగా వీటిని కుడుములని రెడీ చేసుకోవాలి. ఈ రెండిట్లకి కుడుములు రెడీ చేసుకున్న తర్వాత 2 ట్రిప్పులుగా వీటిని పెట్టుకోవాలి. 2 షిఫ్ట్స్ కింద. ఫస్ట్ పెట్టుకునేటప్పుడు ఓన్లీ పూర్ణం కుడుములు పెట్టుకుని ఉడికించుకోవాలి. ముందు 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే ఇంకొక 5 నిమిషాలు మీడియంలో పెట్టుకుని మరొక 5 నిమిషాలు లోలో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా ఒక పావు గంట పాటు వీటిని కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుని. ఇప్పుడు మనం వేరొక స్టవ్ పైన ఆయిల్ని పెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఇది ఆయిల్ అయితే కాగి రెడీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి బూరెలు వేసేద్దాం. అన్నిటికంటే ఫస్ట్ బూరెలు వేసుకుంటే ఆయిల్ ఎక్కువగా అవసరం అవుతుంది కాబట్టి బూరెలకి ఈ విధంగా దీన్ని ఫస్ట్ వేసేద్దాం. మనం స్పూన్తో కానీ చేత్తో కానీ మొత్తం పూర్ణానికి అన్ని వైపులా కోట్ అయ్యేలా తీసుకుని కాగే నూనెలోకి వేసుకోవాలి. ఈ టైంలో ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి. హైలో కానీ లోలో కానీ ఉండకూడదు. మనకి బూరెలు నూనె లాక్కుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో ఉండాలి. వీటిని మనం ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్క బూరిని తీసుకుని వేసుకోవాలి. నాకు స్పూన్తో కంటే చేత్తోనే అలవాటు. జస్ట్ స్పూన్తో ఎలా వస్తాయని ట్రై చేస్తాను, పర్వాలేదు. నేను చేత్తో వేసేసుకుంటాను. ఎక్కువ పెట్టుకోకండి. అన్నీ
అన్నిటినీ 11 లేదా 9 వేసుకుంటే మనకి తక్కువ చేసుకోవడం వల్ల పని కూడా స్పీడ్గా ఈజీగా అవుతుంది. ఎక్కువ వేస్తే మనకి అదే కనబడిన టైం వేస్ట్ అయిపోతుంది. ఈ బూరెల్ని ఒక 11 బూరెలు వేసుకుని మనం పక్కకు తీసేసుకుందాం. ఇవి ఇలా వేసేటప్పుడు ఒక నార్మల్ గరిటెతో మనం జస్ట్ వేసిన బూరిని ఇలా ఒకసారి ఆంచితే మనకు పైన ఇవి రాకుండా వస్తాయి. బుడుపుల కింద పైన కొమ్ముల కింద రాకుండా రౌండ్గా రావాలంటే ఈ టిప్ని పాటించండి. ఈ విధంగా ఒకసారి కొంచెం వేగిన తర్వాత అన్నిటిని ఒకసారి కలుపుకొని వేగనివ్వాలి. మనం బాగా ఎక్కువ పక్కనే ఒకసారి బూరెలు ఎప్పుడు వేయకూడదు. ఒకదాని స్టఫింగ్ ఒకదానికి అంటుకుపోయి పాడైపోతుంది. మనం పిండి అతుక్కోకుండా ఉండాలంటే కొంచెం ఒకటి వేగిన తర్వాతకి ఒకటి అలా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా వేస్తే బూరెలు అనేవి చాలా నీట్గా వేటికవే రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక్కసారి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో బూరెలు అనేది బంతుల్లా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అదే ఆయిల్లో మనం గారెలు కూడా వేసేసుకుందాం. దీనికోసం నేను గారెల పిండిలోకి కొద్దిగా జీలకర్ర, అల్లం తురుము, కరివేపాకు ఈ మూడింటిని వేసి బాగా కలుపుకున్నాను. సాల్ట్ కూడా నేను పిండి రుబ్బేటప్పుడే కొద్దిగా యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ వేడిగా ఉన్న ఆయిలే కాబట్టి దీంట్లోకి మనం వెంటనే కావాల్సిన గారెలను అయితే వేసేసుకోవాలి. వీటిని పేపర్ యూస్ చేసుకుని వేయచ్చు, లేదంటే చేతితో అలవాటు ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఏమీ పెట్టక్కర్లేకుండా కొద్దిగా వాటర్ అప్లై చేసుకుని చేతికి గారెలు వేసేసుకోవచ్చు. ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో అయితే కరకరలాడుతూ గారెలు అనేవి బాగుంటాయి. లోలో అయితే నూనె ఎక్కువ పీల్చేసుకుంటుంది, అలాగే హైలో అయితే గట్టిగా వచ్చేస్తాయి. మీడియంలో మనం వీటిని వేయించుకుంటే గారెల్ని చాలా అంటే చాలా కరకరలాడుతూ ఎంతసేపు అయినా టేస్ట్ బాగుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు గారెల పని అయిపోయింది కదా, నెక్స్ట్ దద్దోజనం అండ్ పులిహోరకి పని చూసేద్దాం. పులిహోరకి మనం కొద్దిగా ఆయిల్ని చల్లారబెట్టుకున్న రైస్లోకి ఆయిల్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చింతపండు గుజ్జు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. అలా చింతపండు గుజ్జునైనా లేకపోతే ఈ రైస్కి పెద్ద సైజు అయితే 2 నిమ్మకాయలు, చిన్నవైతే 3 నిమ్మకాయలు, లేదా మనం మామిడి కోరును కూడా మీకు లాస్ట్ వీడియోలో చూపించాను, దాన్నైనా కూడా 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా అన్నానికి పట్టేసిన తర్వాత స్టవ్ పైన తాలింపుకు ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో ఒక 2 గరిటెల ఆయిల్ని వేసుకోవాలి. ఇది మనం దద్దోజనం కోసం చేస్తున్నాం. ఇందులో 1 స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర వీటిని ఒక 1/2 స్పూన్ చొప్పున వేసుకుండి 2 ఎండుమిర్చీలు, 1 పచ్చిమిర్చిని సన్నగా తరిగి రౌండ్గా కట్ చేసుకున్న దాన్ని వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం తరుగు, అలాగే కరివేపాకు. అల్లం అయితే మీకు చూపించడం మిస్ అయింది, అల్లం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపు అంతా రెడీ అయిన తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుని దీన్ని డైరెక్ట్గా దద్దోజనంలోకి షిఫ్ట్ చేసుకోవాలి. అలాగే ఇందులో సాల్ట్ కూడా మనం ఇందాక కలిపినప్పుడు వేయలేదు కాబట్టి 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా కలుపుకుని మొత్తం అంతా బాగా కలిసేలా తిప్పుకోవాలి. ఈ రైస్ కూడా మనం పాలు పెరుగు కలిపి పెట్టాం కదా, ఇదంతా బాగా కలిసి అంతా నాని రెడీగా ఉంటుంది. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం పులిహోరకు కూడా తాలింపుని రెడీ చేసుకుందాం. అదే బౌల్లోకి మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో ముందుగా వేరుశనగ గుళ్ళని వేసుకుని వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఆవాలు వీటిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత అల్లం తరుగు, అలాగే పచ్చిమిర్చీలు వేసుకోవచ్చు, లేకపోతే నేను ఆల్రెడీ చింతపండు గుజ్జులో వేసాను కాబట్టి వేయకపోయినా పర్వాలేదు. మీరు వేరే వాటితో చేసుకుంటే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి, నిమ్మరసం చేసుకుంటే. అలాగే కరివేపాకును కూడా వేసుకుని అన్నీ బాగా కలిసిన తర్వాత ఇవి అన్నిటినీ చింతపండు గుజ్జు కలిపిన రైస్లోకి వేసుకుని బాగా కలపాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలిసే విధంగా రైస్ మొత్తాన్ని అంతా కలుపుకుని దీన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. శనగల్ని మేము పచ్చిగానే పెడతాము, కొన్ని వైపులు ఉడికించి పెడతారు. అలాంటి వాళ్ళు కుక్కర్లో వేసుకుని 3 విజిల్స్ వరకు ఉడికించి తర్వాత లైట్గా తాలింపు పెట్టి ఒక క్షణం వేయించాలి. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మేమైతే పచ్చివి పెడతాం కాబట్టి ఆ విధంగానే మీకు చూపించేస్తున్నాను. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా మీకు 2 గంటల లోపట్లోనే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఎక్కువ హైరాణ పడక్కర్లేకుండా
వరలక్ష్మి వ్రతానికి ప్రసాదాలు రెడీ చేసుకుని పూజ చేసుకోవడానికి ఎక్కువ ప్రాసెస్, ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలా మీరు ముందుగానే ప్లాన్ చేసుకుని చాలా ఈజీగా చేసేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.